హాయ్ వర్స్ ఈ వీడియోలో రేషన్ కార్డు లేకున్నా 2 గ్యారెంటీలను అమలు చేయాలని చెప్పేసి సీఎం గుడ్ న్యూస్ అయితే తేవడం జరిగింది. దీనికి సంబంధించిన న్యూస్ అయితే చెప్తాను. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ప్రతి ఒక్కరు లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయట్లేదు. రేషన్ కార్డు లేకున్నా ఇచ్చే ఆ 2 గ్యారెంటీలు ఏందో ఇప్పుడు మనం డిస్కషన్ అయితే చేద్దాం. సో ఇప్పుడు గమనించుకున్నట్లయితే రేషన్ కార్డు లేని వారికి కూడా 2 గ్యారెంటీలు అయితే అమలు చేయబోతున్నారు. అందులో భాగంగా ఒకటైతే గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకే అమలు చేయాలని చెప్పి చూపిస్తున్నారు. ఇక్కడైతే ఇప్పుడు మనం గమనించుకున్నట్లయితే ఈ కేవైసీ అయితే చేయాల్సిన అవసరం లేదు. ఇది కేవలం ఉజ్వల స్కీమ్ కింద ఉన్నవారు మాత్రమే వెళ్ళి చేయండి, అంతే తప్ప అనవసరంగా చేయాల్సిన అవసరం లేదు అని చెప్పేసి. నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ఇంకొకటి మనకి 2500 రూపాయలకి గృహలక్ష్మి కూడా సంబంధించిన దానికి గ్యాస్కి అయితే లేకుండా ఇద్దామనుకుంటున్నారో రేషన్ కార్డు. అదేవిధంగా గృహలక్ష్మికి సంబంధించి కూడా చాలామందికి రేషన్ కార్డ్స్ లేవు. వీళ్ళకి కూడా ఈ స్కీమ్ని కొంతమందికి లేని వారిని కూడా జాబితాను తయారు చేసి ఇవ్వాలి అని చెప్పేసి గవర్నమెంట్ అయితే ఆలోచన చేస్తున్నట్టయితే సమాచారం రావడం జరిగింది. ఓవరాల్గా ఇప్పుడు మనకి తెలంగాణలో గ్యాస్ కనెక్షన్స్ చూసుకుంటే 1,20,00,000 గ్యాస్ కనెక్షన్స్ ఉంటే అందులో ప్రతి నెల 50 లక్షల గ్యాస్ కనెక్షన్స్ మనకి రీఫిల్లింగ్ చేస్తున్నారు. ఇప్పుడు 90 లక్షల రేషన్ కార్డ్స్ ఉంటే సుమారు ఇంకా 30 ల్యాక్స్ వరకు రేషన్ కార్డ్స్ లేని వారు ఉన్నారు. సో వారి జాబితాను కూడా తయారు చేసి అందులో ఎవరైతే అర్హులుగా ఉంటారో అంటే రేషన్ కార్డు లేని వారిలో కూడా వారిని కూడా ప్రయత్నం చేసి వాళ్ళకు కూడా ఫ్రీగా ఈ గ్యారంటీ అమలు చేయాలి. 500 రూపాయలకే ఫ్రీగా సిలిండర్ ఇవ్వాలి అని చెప్పేసి ప్రభుత్వం ఆలోచిస్తుంది. అదేవిధంగా 2,500 రూపాయల మహాలక్ష్మి పథకానికి కూడా రేషన్ కార్డు లేకున్నా కానీ వాళ్ళకు కూడా ఈ యొక్క ఇంప్లిమెంటేషన్ చేయాలి. ఎందుకంటే అందరికీ రేషన్ కార్డ్స్ అయితే లేవు. కొంతమంది రేషన్ కార్డు లేకుండా అర్హులు కూడా ఉన్నవారు ఉన్నారు. వారికి ఇమీడియట్గా రేషన్ కార్డ్స్ అయితే అప్లై చేయండి. లేకుండా కూడా మీరు దీనికి స్కీమ్ని అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా వీళ్ళు చెప్తున్నారు. ఒకవేళ అప్లై చేసుకుంటే రేషన్ కార్డు వచ్చిన తర్వాత జత చేయండి. ఈలోపు మా అధికారులు పరిశీలించి మీకు ఒకవేళ అర్హులుగా ప్రకటించే అవకాశం ఉంటే ప్రకటించి మీకు 2,500 రూపాయలు అయితే వేసే అవకాశం ఉన్నట్లయితే సమాచారం అయితే రావడం జరుగుతుంది. ఎప్పటికప్పుడు మన ఛానల్ని చూస్తుండండి. ఇటువంటి డౌట్స్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.